విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న నిర్మల్ జిల్లా బాసరకు ఇచ్చేసి తన మనవడికి బాసరలో అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి గారు బాసర అక్షరాభ్యాసాన్ని ఇలా దేశం మొత్తం తెలిసే విధంగా నా మనవడికి ఇక్కడ అక్షరాభ్యాసం చేశారని చెప్పారు. మంచిదే రేవంత్ రెడ్డి గారు. అదే తీరుగా నీ మనవడిని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తున్నా అని చెప్పే రేవంత్ రెడ్డి గారు మీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం వల్ల సిద్ధశిద్ధి ఉంటే మీ మనవడిని వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తేనే నీకు ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు అర్థమవుతుందని ఏఐఎస్ఏగా కోరుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తా అంటూ మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసేటువంటి ప్రైవేట్ పాఠశాల నువ్వు ఇలా ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఏ విధంగా కృషి చేస్తావో ఇలా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ఇలా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణ చేయకుండా ఇలా ఎక్కడ వేసిన భూములు అన్నట్టు విద్యాశాఖ గాలి కుదిరిసిన పరిస్థితి రాష్ట్రం ఉంది. కాబట్టి ఇలా తెల్లారు వేస్తే ఇలా కేరళ పర్యటన గత కొన్ని రోజులు వెళ్తున్న రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రంలో ఏ విధంగా అక్షరాస్యత శాతం ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అక్షరాస్యత ఉందో అక్కడ ఎన్నికల ప్రచారం కాదు, అక్కడ ఉన్నటువంటి వీధుల్లో అడిగితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఆ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ విద్య ఏ విధంగా బలోపేతం ఉంది, ప్రైవేట్ విద్యను రాష్ట్రంలో ఏ విధంగా కట్టడి చేశారనేటువంటిది రేవంత్ రెడ్డి కేరళను ఆదర్శంగా తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను ఒక గాడిలో తీసుకురావాలంటే కేరళను ఇలా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజు బకాయిలను ఫీజుల దోపిడీ అరికట్టకపోతే త్వరలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమానికి ఏఐఎస్ఎఫ్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉద్యమాన్ని స్వీకారం పడుతుందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలులో వెంటనే కృషి చేయకపోతే ఇప్పటికే 2.5 ఏళ్ల పాలన ప్రభుత్వానికి గడిచింది కాబట్టి ఉన్నది 2.5 ఏళ్ళు కాబట్టి ఈ 2.5 ఏళ్ల పాలన కూడా విద్యారంగానికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయకపోతే విద్యార్థుల లోకానికి కేసీఆర్ పై ఏ విధంగా ఏఐఎస్ఎఫ్ పోరాటం చేసిందో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఏఐఎస్ఎఫ్ పోరాటానికి ఏర్పాటు సందర్భంగా చర్చిస్తా ఉన్నాం.